స్థాయిలో ధరలు రైతాంగానికి దొరకట్లేదు. ఆ 230 రూపాయలు బ్రైట్ గ్రేడ్, మీడియం అయితే 190, ఆఫ్స్టైల్ అయితే 130, లో గ్రేడ్ అయితే 110 రూపాయలకి ప్రస్తుతం కొనాలి అని చెప్పి కంపెనీలతో మాట్లాడారు. కంపెనీలు ఈ హయ్యర్ గ్రేడ్, మీడియం గ్రేడ్ ఒప్పుకున్నారు, కానీ ఆఫ్స్టైల్, లో గ్రేడ్ కి మాకు ఆ రేటు మీద కొంచెం వర్కౌట్ కాదని చెప్పి వారు ప్రభుత్వానికి చెప్పారు. దానికి ప్రభుత్వం మాకు 200-300 కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ఈ రైతులు ఎక్కువ మంది సన్న చిన్నకారు రైతుల దగ్గర ఆఫ్ స్టైల్, లో గ్రేడ్ బాగుంది, వారికి కేజీ 10 రూపాయలు బోనస్ ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు అడిగాం, కానీ వారు వారికి ఉన్న WHO నిబంధనల ప్రకారం ఈ సహాయం చేయలేని చెప్పి ఎత్తేశారు. కాబట్టి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి. సరే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒకే ఒక మాట ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 10 రూపాయలు అడిషనల్ గా ఆఫ్ స్టైల్ కి, లో గ్రేడ్ కి ఇస్తాము. దీంతో కాకుండా రిజిస్టర్డ్ ఫార్మర్ దాదాపు 44,000 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు పెట్టుబడికి మళ్ళీ వాళ్ళు అప్పు చేసే పని లేకుండా 50,000 రూపాయలు ప్రతి రిజిస్టర్డ్ ఫార్మర్ కి 3 సంవత్సరాల లోన్ ఇచ్చి 3 సంవత్సరాలు మానిటరింగ్ పెట్టి చివరి 2 సంవత్సరాలు దాన్ని ఇన్స్టాల్మెంట్ కట్టలేదట్టు వెసులుబాటు కల్పించే విధంగా చర్య తీసుకున్నారు. ఈ సరుకుని రైతు దగ్గర నుంచి కొని రైతుల అకౌంట్ లో డబ్బులు వేయడం కూడా జరిగింది. ఇక్కడ రాజకీయాలకు కానీ పెద్ద రైతులు, చిన్న రైతులు తేడా లేకుండా ప్రతి రైతుకి దాదాపు 1,00,00,000 రూపాయల సరుకుని ప్రభుత్వం కొనడం జరిగింది. సంవత్సరంన్నర క్రితం కొన్న నల్లబల్లి పొగాకు ఈ రోజు మన ప్రభుత్వ గొడవల్లో మగ్గుతా ఉంది. అది కొనేవాడు లేడు. కానీ ఈ సంవత్సరం పంటకి హాలిడే ఇవ్వడం ద్వారా కొంత మార్కెట్ మెరుగుపడుతుందని చెప్పి ఆశించాం. కానీ ఈ సంవత్సరం ఇంకా దిగజారిపోయింది. రైతుల దగ్గర నల్లబల్లి పొగాకు కొన్నప్పటికీ కంపెనీలతో ఆ రోజు ఇంకొక 30-40 మిలియన్ కేజీల పొగాకుని ఎక్సెస్ కొనియడం ద్వారా వాళ్ళకి ఈ సంవత్సరం కూడా సరిపడా పొగాకు ఉండడం ద్వారా వాళ్ళు ఇంతవరకు మార్కెట్ లో పర్చేస్ స్టార్ట్ చేయలేదు. దాంతో నల్లబల్లి పొగాకు కూడా కొనే పరిస్థితి లేదు. ఇది ఉన్నమాట వాస్తవం. దీనికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి. ఇప్పటికే 270 కోట్ల పొగాకు ఉంది, అప్పటికంత గొడవ ఉంది, అది కొనేవాడు కూడా లేడు. అది కనుక అమ్ముడుపోతే ఇంకో 10 రూపాయలు కలిపైనా సరే రైతాంగానికి ఈ యొక్క వాళ్ళ దగ్గర ఉన్న పొగాకు కూడా మళ్ళీ కంపెనీలతో కొనించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాంతానికి వెళ్లి వెస్ట్ గోదావరిలో పొగాకు రైతుల మీద ముసలి కన్నీరు కార్చి ఇక్కడేదో ప్రభుత్వం పట్టించుకోలేదని ఒక కొత్త గ్రామానికి తరలేపారు. అక్కడక్కడ వాళ్ళ పార్టీ నాయకులు కూడా ధర్నాలతో లేకపోతే ఇతర కార్యక్రమాల ద్వారా ఏదో హడావుడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రైతాంగానికి ముఖ్యంగా రాష్ట్రంలో 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడాక సహజంగా ఉండే మార్కెట్ ఒడిదుడుకుల మూలాన మామిడికి కానీ, కోకో పంటకు కానీ, అలాగే బర్లీ పొగాకు కానీ, ఈ రోజు ఈ సంవత్సరం ఎఫ్సీ పొగాకు కానీ, మొక్కజొన్న, ఇతరత్ర పంటలకి ఈ యొక్క ధరల వ్యత్యాసం ఉండడం వల్ల కొంత రైతాంగానికి ఇబ్బంది జరిగినమాట వాస్తవం. అయితే ధరల హెచ్చుతగ్గులు అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండవు. కానీ ఆ రకంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం తన బాధ్యతగా తను వ్యవస్థలో ఉన్న అన్ని స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి, అటు కంపెనీస్, ప్రాసెసింగ్ కంపెనీస్, బయ్యర్లు, ట్రేడర్లు, లేకపోతే ఎక్స్పోర్ట్ అథారిటీస్, వీరు, దీంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ లోకల్లో ఉండే రైతులు, రైతు సంఘాలు అందరితో మాట్లాడి గౌరవ మంత్రివర్యులు మన కింజర బచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు, ప్రతి వారము ఒక రోజు కంప్లీట్ గా ఈ వ్యవసాయ ఉత్పత్తుల ధరల వ్యత్యాసాల మీద రివ్యూ పెట్టుకుని ప్రతి రైతుకి న్యాయం జరిగేటట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందన్నమాట వాస్తవం.